నమస్తే. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ డివోషనల్. నేను మీ నందు. సెప్టెంబర్ మాసంలో ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అనేది మనతో పాటు స్టూడియోలో జయేష్ శాస్త్రి గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడి మిగతా డీటెయిల్స్ అన్నీ తెలుసుకుందాం. నమస్తే గురువుగారు. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ మహాసరస్వతి నమ. హరి ఓం శ్రీమాత్రే నమ. గురుగారు, కర్కాటక రాశి వారికి సెప్టెంబర్ మాసంలో ఏ విధంగా ఉండబోతుంది, అలానే ఏ దేవతారాధన చేసుకుంటే వీళ్ళకి బాగుంటుంది? కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? ఈ యొక్క సెప్టెంబర్ మాస ఫలితాలు చూసినట్టయితే వాళ్ళ గ్రహస్థితి చూస్తే ఏ విధంగా ఉంది? ధనుసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 4 పాదాలు ఈ యొక్క కర్కాటక రాశివి. ఈ యొక్క కర్కాటక రాశి యొక్క గ్రహస్థితి చూస్తే జన్మంలో శుక్రుడు సంచారం చేస్తూ తృతీయస్థానం సంచారం చేస్తున్నాడు తదుపరి. అలాగే వ్యయస్థానంలో గురువు, ద్వితీయమందు కేతువు, రవి, అలాగే బుధుడు, తదుపరి బుధుడు తృతీయమందు సంచారము, చతుర్థమందు కుజుడు, అలాగే యొక్క రాహువు అష్టమస్థాన సంచారము, శని వక్రగమనంతో 9వ స్థాన సంచారం, వ్యయంలో గురువు సంచారం. ఇటువంటి గ్రహస్థితి చూసినట్టయితే మనము కర్కాటక రాశి వారికి కొంత శుభకార్యాచరణ మూలక ధనం కొంత వెచ్చించడం అవకాశం ఉంటుంది. శుక్రుడు కూడా ద్వితీయంలో ఉన్నాడు కాదు, శుభకార్యం చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ద్వితీయంలో బుధుడు ఉండడం వల్ల మంచి తెలివితేటలు, తద్వారా కార్యసాధన లక్షణం బాగుండడము. అలాగే ద్వితీయంలో కేతు కూడా ఉన్నాడు కాబట్టి కొద్ది దూరం దాకా ప్రయాణిస్తారు, మధ్యలో ఎందుకు ఆగిపోవడం అనేది జరుగుతుంది, మళ్ళీ ప్రయాణం మొదలు పెడతారు. కొంతవరకు జీవితంలో అలా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. అలానే తృతీయమందు ఏదైతే బుధుడు నడుస్తున్నాడో కొంత మిమ్మల్ని సహకరించేవారు ఎక్కువగా ఉండడము, సోదర వర్గం వాళ్ళు కూడా మిమ్మల్ని ఆప్యాయతగా చూడటం, అలానే ఈ చతుర్థమంది కుజుడు ఉండడం వల్ల కొంతవరకు మీకు ఏదైనా ప్రమాదాలు జరగచ్చు. ఇంట్లోనే ఉంటూ కూడా కొన్ని దెబ్బలు తగలటము, లేదా వంట చేస్తున్నానో లేదా ఇంట్లో తిరుగుతూనే కింద పట్టడం, కాళ్ళు చేతులు కింద ఇబ్బందులు కలగటం, అలానే ముఖ్యంగా నడుముకు సంబంధించిన ఇబ్బందులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కర్కాటక రాశి వారికి. కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. అలాగే ఉదర సంబంధమైన వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంటాయి. అంటే కడుపు నొప్పి లాంటిది కానీ, అజీర్ణం కానీ ఇలాంటివి వచ్చే అవకాశం ఉంటాయి. అలాగే రాహు అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి ఆకస్మిక ప్రయాణం వల్ల కూడా కొన్ని లాభాలు, కొన్ని నష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే శని వక్రగమనంలో 9వ స్థానంలో ఉన్నాడు కాబట్టి కొంత ఏదైతే తలంచిన కార్యాలు కొన్ని ముందరకు వెళ్ళటం మళ్ళీ వెనక్కి రావటం జరిగే అవకాశం ఉంటుంది. మొత్తం మీద చెప్పాలి కర్కాటక రాశి వారి మిశ్రమంగా 50% బాగుంది, ఇంకో 50% బాగాలేదని చెప్పచ్చు. కాబట్టి సెప్టెంబర్ మాసంలో 50% బాగుండడం, మరో 50% బాగాలేదు. అంటే దీనిలో పూర్వంగా చెప్పాలంటే ఉత్తరార్ధం ఏదైతే ఉందో రాబోయే సెప్టెంబర్ 15 నుంచి కొంత ఇబ్బందికరంగా ఉండే స్థితి, సెప్టెంబర్ 15కు ముందర యోగదాయక ఉండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇది గ్రహించడం మంచిది. అలాగే వీరికి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో కొంత చదువు మీద శ్రద్ధ పెట్టడం, నేర్చుకోవడం మంచిది. లేదా మీ శ్రద్ధ అంతా కూడా బయట జరిగే కార్యక్రమాలు కావచ్చు, చెడు స్నేహాల వల్ల కొంత వాటిని కలుషితమయ్యే అవకాశం ఉంది. అలానే వ్యాపారస్తులు కూడా ఎవరినో మాట నమ్మడం కాదు, మీకు స్థాహత శక్తి ఉంటేనే వాళ్ళు ఎదుటి మనిషి చెప్పిన మాటలు నమ్మడం మంచిది. అంతేగా వాళ్ళు ఎవరో చెప్పారు పలానా చేస్తే మాకు కూడా లాభం కలుగుతుందేమన్న ఒక లాభం అనేది కాదు. అలాగే సినీ రాజకీయ ప్రముఖులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొద్దిగా రాజకీయ నాయకులు ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఎవరో చెప్పిన మాట నమ్మకండి, లాభం ఎంత వస్తుంది అని ఆశించకుండా ఏదైనా పెట్టుబడి పెడితే మంచిది. ఎందుకంటే ఇప్పుడు రాకపోయినా పూర్వోత్తరం ఉంటే, ఉత్తరం అంటే రాబోయే సంవత్సరాలు కానీ రాబోయే నెలలో ఆ యొక్క ఫలితం అనేది ఉంటుంది మీకు. కాబట్టి దాన్ని మీరు మంచి చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక ఈ ఎవరైతే శని ప్రముఖులు ఉంటారో వాళ్ళు కొంత జాగ్రత్త ఉండడం, ముఖ్యంగా కర్షకులు, కార్మికులు. అంటే కర్షకులు ఎవరయ్యా అంటే కష్టపడేటువంటి వారు రైతులు, అలానే కార్మికులు అంటే ఇండస్ట్రీసు వాటిలో మనకు పరిశ్రమ రంగంలో పనిచేసేవారు యంత్ర పరికరాలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. కర్షకులు కూడా అంతే, మొండిగా వ్యవహరిస్తూ పొలం దగ్గరికి వెళ్ళి అనేక రకాల పనిముట్లతో పనిచేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది. అలానే కార్మికులు కూడా పనిముట్లు ఎక్కడైతే యంత్ర పరికరాలతో మీరు పనిచేసేటువంటి వారు జాగ్రత్తగా పనిచేయటం మంచిది. 1-2 సార్లుగా జాగ్రత్తలు చూసుకొని ప్రయత్నం చేయడం మంచిది. ఎందుకంటే కుజుడు చతుర్థమందు ఉన్నాడు, చతుర్థమందు కుజుడు ఉంటే కనుక రక్త దర్శనం జరుగుతుంది, రక్తాన్ని చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. తర్వాత దుర్వార్త శ్రవణాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఈ యొక్క కర్కాటక రాశి వారికి
మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి కాబట్టి మంచి ఫలితాలు పొందడానికి సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనం చేయటం, సుబ్రహ్మణ్య ఆరాధన చేయటం, సుబ్రహ్మణ్య స్వామికి కరావలంబ స్తోత్రం కానీ సుబ్రహ్మణ్య కవచం చేయటం కానీ, అలానే ఈ యొక్క ద్వితీయంలో కేతు గణపతికి రాబోయే నవరాత్రులలో మీ శక్తి కొలది గణపతి ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అలానే అష్టమ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి రాబోయేటువంటి దసరా నవరాత్రులలో దుర్గాదేవిని ఆరాధన చేయడం మంచిది. తర్వాత ఎవరైతే ఈ యొక్క చంద్రగ్రహణం ఏదైతే ఉందో అష్టమ స్థానంలో సంచారం చేస్తుందో అష్టమ స్థానంలో జరుగుతుంది కాబట్టి కర్కాటక రాశి వారికి కూడా యథోచితంగా దానం ధర్మం చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి గ్రహణ సమయంలో, గ్రహణానంతరం కూడా. సో కర్కాటక రాశికి సంబంధించిన రెమెడీస్ అన్ని అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు గురూజీ. శ్రీమాత్రే నమః.